ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఏదైతే జరిగిందో అప్పటి నుంచి ఇండియన్ గవర్నమెంట్ పైన కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన మిస్టేక్ ఏంటి, ఏం చేసి ఉంటే బాగుండేది, ఏం చేయకుండా ఉంటే బాగుండేది అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు పొలిటికల్ లెన్స్. ఐఎమ్ షణ్ముఖ్. పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి అన్ని వర్గాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ వచ్చింది. ఈవెన్ ప్రతిపక్షాలు కూడా మీరు ఏం చేసినా మేము మీ వెనకుంటాం, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెసేజ్ ఇచ్చారు. అయితే దానికి తగ్గట్టుగానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఆ విషయంలో కూడా మంద అప్పర్ హ్యాండ్ వచ్చింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే జరిగిందో ఆ విషయంలో ట్రంప్ ఎవడు మధ్యవర్తిత్వం వహించడానికి, అమెరికా ఎందుకు మధ్యవర్తిత్వం వహించింది, దానికి ఎవరు అవకాశం ఇచ్చారు అనే దాని గురించి ఇప్పుడు వివాదం మొదలైంది. నిజానికి ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది అంటే అది అంతరంగిక వ్యవహారం కాదు, అంతర్జాతీయ వ్యవహారం. కాబట్టి ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయ్యి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. అది తప్పు కాదు. అది ట్రంప్ అయినా కావచ్చు, ఇంకొకడైనా కావచ్చు. అది మధ్యవర్తిత్వం వహించడం తప్పు కాదు. కానీ మధ్యవర్తిత్వం వహించిన తర్వాత క్రెడిట్ అంతా తీసుకునే ప్రయత్నం ట్రంప్ చేసిన అది తప్పు. సరే, నీ ఫస్ట్ ఈ సీజ్ ఫైర్ ఏదైతే జరిగిందో దాని గురించి ఫస్ట్ ప్రకటన చేసిందే ట్రంపే. రెండు దేశాలు అంగీకరించాయి, నైట్ మొత్తం కూర్చొని నేను శ్రమించడం వలన రెండు దేశాలు అంగీకరించాయి అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు. సరే, అక్కడ వరకు క్రెడిట్ తీసుకున్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ అలా ప్రకటించిన 4-5 గంటల్లో, 4-5 గంటలు కూడా కాదు, 3 గంటల్లోనే పాకిస్తాన్ అనేది మళ్ళీ భారత్ పైన కాల్పులు జరిపింది. అలా కాల్పులు జరిపినప్పుడు ట్రంప్ రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? కానీ రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు? నేను మధ్యవర్తిత్వం వహించి నేను కాల్పులను ఆపే ప్రయత్నం చేస్తే నువ్వెందుకు మళ్ళీ దాడి చేసావని పాక్ను ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించలేదు. ఆ రోజు నైట్ ప్రశ్నించలేదు. తర్వాత రోజు మధ్యాహ్నం మళ్ళీ రెండు గొప్ప దేశాల మధ్య యుద్ధం అనేది నా వలన ఆగింది, దీనికి నేను చాలా గర్వపడుతున్నాను, ఈ దేశాలు కూడా నేను చెప్పినట్టుకు విన్నందుకు అభినందిస్తున్నాను అని చెప్పేసి అన్నారు. అసలు ఎవరు గొప్ప దేశాలు? భారతదేశంతో పాకిస్తాన్కి పోలికేంటి? పాకిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. భారతదేశం అనేది శాంతికే ఎక్కువ మద్దతు ఇస్తుంది. అలాంటి దేశంతోనే పాకిస్తాన్ కంపేర్ చేయడం ఏంటి? సరే, కంపేర్ చేసావు, అది నీ ఇష్టం. కానీ ఆ తర్వాత అయినా సరే పాకిస్తాన్ చేస్తున్న చేష్టల విషయంలోనైనా పాకిస్తాన్ క్వశ్చన్ చేసే ప్రయత్నం ఏమన్నా చేసావంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటాడు? పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను మధ్యవర్తిత్వం వహిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది భారత అంతరంగిక వ్యవహారం, అందులో అయితే మాత్రం వేలెట్టడానికి అవకాశమే లేదు అని చెప్పి మొదటి నుంచి భారత్ స్టాండ్ తీసుకుంది, మొదటి నుంచి అదే చెప్తుంది. కానీ మనం కాల్పుల విరమణ ఒప్పందానికి మనం అవకాశం ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఇందులో కూడా వేలెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే నువ్వు వేలెట్టడం కాదు, నువ్వు చేయాల్సిందేముంది? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నావు కాబట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నువ్వు ఫైట్ చేయాలి. ఫస్ట్ ఉగ్రదాడి జరిగిన తర్వాత, పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత నువ్వు ఫస్ట్ ప్రకటన చేసిందంటే భారతదేశానికి మేము సపోర్ట్ ఉంటాం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతదేశానికి అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని చెప్పేసి అన్నారు. కానీ ఈ 10 రోజుల్లో ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే ఉన్నారని పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కావచ్చు, పాక్ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కావచ్చు ప్రకటిస్తూనే వస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా నువ్వు క్వశ్చన్ చేయలేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫస్ట్, పహల్గామ్ దాడి జరిగిన తర్వాత అక్కడ డిఫెన్స్ మినిస్టర్ 30 ఏళ్ళ నుంచి మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, అదే మేము చేసిన తప్పు, అందుకే అది మాకు శాపంగా మారింది. ఆ ఉగ్రవాదాన్ని కూడా పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్ గురించి మేము పెంచి పోషిస్తున్నాము, అదే మేము చేసిన తప్పను. అమెరికా గురించే మేము పెంచి పోషిస్తున్నామని చెప్పిన తర్వాత అయినా ట్రంప్ క్వశ్చన్ చెయ్యాలా లేదా? మా కోసం నిన్ను ఎవడో ఉగ్రవాదులను పెంచి పోషించమన్నాడు అని చెప్పేసి క్వశ్చన్ చేయాలా లేదా? క్వశ్చన్ చేయలేదు. ఆ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల విషయంలో ఉగ్రవాదులు అక్కడ మనం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత ఉగ్రవాదులకు అంత్యక్రియలు అధికారికంగా జరిగాయి. వాళ్ళ శవాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పాకిస్తాన్ జెండాలు కప్పారు. ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మనం కూడా ప్రెస్ మీట్, మన డిఫెన్స్ అధికారులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇదిగోండి ఈ ఫోటోలు ఇలా ఉన్నాయి, ఉగ్రవాదులు అంత్యక్రియల్లోని పాకిస్తాన్ అధికారులు పార్టిసిపేట్ చేశారని చెప్పి. అయితే ఈ విషయంలోనే మనం జస్ట్ చూపించి వదిలేసాం, కానీ ప్రపంచం ముందు పాకిస్తాన్ని దోషిగా చూపించే విషయంలో మనం ఫెయిల్ అయ్యాం. ఈ విషయం తర్వాత నేను చెప్తా. అయితే విషయం ఏంటంటే క్లియర్గా ఆ వీడియోలు, ఆ ఫోటోలు అన్నీ బయటకు వచ్చాయి. పాకిస్తాన్కి ఉగ్రవాదులకు ఎందుకు అండగా ఉంటున్నారని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఏమైనా ట్రంప్ క్వశ్చన్ చేశాడా? క్వశ్చన్ చేయలేదు. నెక్స్ట్ వన్, మొన్న సీజ్ ఫైర్ జరిగిన తరువాత అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 2019లో పుల్వామా దాడిలో స్ట్రాటజిక్గా మేము అప్పర్ హ్యాండ్ సాధించామని చెప్పి ప్రకటించారు.
ఆ రోజు ఆ యుద్ధం జరిగినప్పుడు, ఆ రోజు ఉగ్రదాడి జరిగినప్పుడు, పుల్వామాలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఏమన్నారు? అది ఉగ్రదాడి, మాకు సంబంధం లేదు, మాకు ఉగ్రవాదులకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. కానీ ఈ రోజు ఏమంటున్నారు? పుల్వామా దాడిలో మేము అప్పర్ హ్యాండ్ సాధించామంటే వెనకుండి మేము ఉగ్రవాదులు నడిపిస్తున్నామని ఒప్పుకున్నారు కదా. అప్పుడు కూడా క్వశ్చన్ చేయలేదు ట్రంప్. ఆ తర్వాత ఏమైంది? IMF అనేది $1 బిలియన్ పాకిస్తాన్కి లోన్గా ఇచ్చింది. ఎందుకు ఇచ్చావని చెప్పేసి IMFని క్వశ్చన్ చేశాడు ట్రంప్? చేయలేదు. ఇన్ని మిస్టేక్స్ జరుగుతున్నా కానీ ట్రంప్ ఇన్ని మిస్టేక్స్ జరిగి మళ్ళీ నేను POKకి మధ్యవర్తిత్వం వహిస్తాను, నేనే నా వల్లనే కాల్పులు విరమణ జరిగింది, ఇవన్నీ జరుగుతూ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉంది అనేది క్వశ్చన్. సెంట్రల్ గవర్నమెంట్ సైలెంట్గా ఉండకపోతే ఈరోజు ట్రోల్స్ జరిగి కాదు. నెక్స్ట్ ఇంకో విషయం, ఇందాక చెప్పినట్టు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 10 రోజుల్లో జరిగినవే. ఈ 10 రోజుల్లోనే ఉగ్రవాదులకి పాకిస్తాన్కి సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పి పాకిస్తాన్ అధికారులు కావచ్చు, లేకపోతే మినిస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ క్లియర్గా ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రపంచం ముందు పెట్టడంలో భారతదేశం అనేది విఫలమైంది. మనం ఎప్పుడు కూడా మన గొప్పలు మనం చెప్పుకోవడం కోసం మేము ఇది చేసినది నిజంగానే చేసాం. మనం పాకిస్తాన్ ఆర్మీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసాం. 100 మందికి పైగా టెర్రరిస్టులను చంపాం, కరెక్టే కాదనట్లేదు. కానీ మనం పాకిస్తాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టే విషయంలోనే మనం ఫెయిల్ అయ్యాం. ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో, ఈ విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ అధికారులు పాల్గొన్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచానికి క్లియర్గా తెలిసేలాగా మనం చేయడంలో విఫలమయ్యాం. మన గొప్పలు మనం చెప్పుకోవడంలోనే సరిపోయింది. అది అంతేకాదు, ఇప్పుడు దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే, మోడీ చేసే రాజకీయం ఎలా ఉంటుందంటే భావోద్వేగాలను రెచ్చగొట్టి జాతీయ భద్రతా అంశాన్ని కూడా భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్ బ్యాంక్గా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదే జాతీయ భద్రతా విషయంలోని మనం పాకిస్తాన్ని గట్టిగా కొట్టినా, ఉగ్రవాదులను చంపినా కూడా మన వాళ్ళు మోడీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకా కొట్టాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకోవాలి. దాంతోపాటు మనం చేయాల్సింది ఏంటంటే ఉగ్రవాదులను పూర్తిగా ధ్వంసం చేయాలి. నిజంగా చెయ్యాలి, చేసే అవకాశం కూడా ఉండేది. ఆ టైంలోని కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం అనేది మోడీ అభిమానులకి రుచించట్లేదు. ఈ రుచించకపోవడం వలన మోడీని తిట్టే ధైర్యం చేయలేక ఏం చేస్తున్నారంటే, ఈ మన విదేశాంగ శాఖ అధికారి మిస్రీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ట్రోల్ చేశారు, వాళ్ళ అమ్మాయిని ట్రోల్ చేశారు, నచ్చినట్టుగా ఇచ్చేసి చివరికి ఆయన ట్విట్టర్ అకౌంట్ కూడా క్లోజ్ చేసుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మనం చేసిన తప్పు ట్రంప్కి మధ్యవర్తిత్వం ఇవ్వడం, మనం చేసిన తప్పు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టకపోవడం, దోషిగా నిలబెట్టే విషయంలో విఫలమవడం, మనం చేసిన తప్పు గొప్పలకు వెళ్ళిపోవడం అనేది. అది ఆ తప్పు వలన ఈరోజు మనం ఎంత సాధించాం, నిజానికి చాలా అప్పర్ హ్యాండ్ సాధించాం యుద్ధంలో. పాకిస్తాన్ అనేది చాలా వరకు డౌన్ అయిపోయింది, ఉగ్రవాదులను లేపేశాం, పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్లోజ్ చేసాం. కానీ ఈ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో, మనం చేయాల్సింది ఏదైతే చేయలేదో అది చేయకపోవడం వలన మన వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు. అది మన ప్రభుత్వం చేసిన మిస్టేక్.